ఆర్సీబీ ఏం చేశారబ్బా మీ ప్లేయర్స్? దాదాపు గ్రీన్ గాని కొనుగోలు చేశారు, మ్యాక్స్వెల్ కొనుగోలు చేశారు, డూప్లీస్ వీళ్ళందరూ శుద్ధ వేస్ట్. ఒక్క విరాట్ కోహ్లీ తప్ప నిలబడి మ్యాచ్ లో గెలిపించడానికి ట్రై చేశాడు కానీ ఆటకు ముగింపు చెప్పలేకపోయాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు కూడా ఎంత ప్రెజర్ పడి ఒక్క విరాట్ కోహ్లీ నిలబడి ఆడాడంటే చూడండి భయ్యా, దట్ ఈస్ విరాట్ కోహ్లీ. క్యాప్టెన్షిప్ గా లేకపోయినా సరే, కెప్టెన్ గా ఉన్నా లేకపోయినా సరే విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్. క్యామెరాన్ గ్రీన్ అంట మళ్ళా 19 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు ఆర్సీబీ టీం. ఏం బ్యాటింగ్ ఆడాడబ్బా, ఎందుకు అసలు కొనుగోలు చేయడం, అసలు వేస్ట్ ఆఫ్ ద. నాకు తెలిసి 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు 3-4 కొట్టి అవుట్ అయ్యేది. ఓకేనా, మ్యాక్స్వెల్ కూడా ఏంటి వరల్డ్ కప్ లో అయితే సెంచరీలు మీద సెంచరీలు చేస్తాడు. ఏంటబ్బా ఐపీఎల్ కి మన ఆర్సీబీకి ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ మేము ఏం చేస్తున్నాం కప్పు కొట్టాలని. ఆ తర్వాత వచ్చాడు భయ్యా మన డీకే బ్యాట్స్మెన్, తర్వాత లుమ్రో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చారు. ఆర్సీబీ నమ్మకాలు లేని మ్యాచ్ గెలిపించారు భయ్యా. అయితే డీకే 2 సిక్స్లు కొట్టినాడు భయ్యా, వెనక్కి వేరే లెవెల్. అయితే షాట్ బల్లే కొట్టాడు భయ్యా. అయితే మ్యాచ్ ని ఆర్సీబీ చేతిలో పెట్టేశాడు భయ్యా. నాదొక చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆర్సీబీకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా, సిఎస్కేకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా ఫ్యాన్ ఫాలోయింగ్ లో? చాలా మంది ఇదే ప్రశ్న మీద అడుగుతున్నారు భయ్యా. మీరు ఆర్సీబీ ఫ్యాన్ అయితే ఈ వీడియోకి ఒక సబ్స్క్రైబ్ కొట్టండి, సిఎస్కే ఫ్యాన్స్ అయితే లైక్ చేయండి. చూద్దాం సిఎస్కేకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, ఆర్సీబీకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఈసారి మాత్రం భయ్యా కప్పు మాత్రం ఆర్సీబీదే, ఎవరు అడ్డొచ్చినా సరే. భయ్యా మీరు కూడా ఐపీఎల్ పెట్టి మనీ పెట్టి లాస్ అవుతున్నారు, సిఎస్కే గెలుస్తుంది ఆర్సీబీ గెలుస్తుందని. 100% ప్రతి ఒక్కరికి ప్రాఫిట్ ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఐపీఎల్ యాప్ లో ప్రతి ఒక్కరికి ప్రాఫిట్ తెప్పించే బాధ్యత మాత్రం మాది ఉంటుంది భయ్యా. రాత్రి మ్యాచ్ కూడా మేము ఆర్సీబీ ఇచ్చినాం, వెళ్ళి చూసుకోండి కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో. మరి చూద్దాం సిఎస్కేకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, ఆర్సీబీకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. నేను పక్కా ఆర్సీబీ అనుకుంటున్నాను.